दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। ఈ శ్లోకము భగవద్గీతలో సాంఖ్యయోగంలో 56వ శ్లోకం. అంటే ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుడు మనకు ఏం చెప్తున్నాడంటే, అయ్యా అర్జున, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవాకు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవాకు. ఆసక్తిని, భయము, క్రోధము వీడి అటువంటి ఎవరైతే దుఃఖాలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా, రాగము, భయము, క్రోధాన్ని ఎవరైతే వీడుతారో వాన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే జీవితం సమస్యల వలయం. సంసారములో సుఖాలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి. మార్కులు ఎక్కువ వచ్చినని ఎగిరెగిరి పడకుండా, మార్కులు తక్కువ వచ్చినని కుంగిపోకుండా, వ్యాపారం చేసినప్పుడు నష్టం వచ్చిందని కుంగిపోకుండా, లాభం వచ్చిందని ఎగిరిపడకుండా, ఎలక్షన్లో పోటీ పెట్టినప్పుడు మనం గెలిచినామని ఎగిరెగిరి పడకుండా, ఓడిపోయినామని బాధపడకుండా. కాబట్టి ఇట్లా జీవితంలో సుఖము ప్లస్ దుఃఖము ఈజ్ ఈక్వల్ టు మానవ జీవితం. కాబట్టి సుఖాలు వస్తుంటాయి. మనం ఒక మోరీ దగ్గర మనం దారిలో వెళ్తుంటే కల్వర్ట్ వస్తుంది. ఆ కల్వర్ట్ కింద నీరు చూసినట్లయితే మంచి నీళ్లు పోతుంటాయి, మురికి నీళ్లు పోతుంటాయి, పాత నీళ్లు పోతుంటే కొత్త నీళ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి సుఖం వెనకల దుఃఖము, దుఃఖం వెనకల సుఖం వస్తూ ఉంటుంది. కాబట్టి సుఖము ప్లస్ దుఃఖము ఈజ్ ఈక్వల్ టు మానవ జీవితం. కాబట్టి భగవద్గీత ప్రకారము దుఃఖాలకు కుంగిపోకుండా, సుఖాలకు ఎవరైతే పొంగిపోకుండా ఉంటాడో వాడిని మననశీలుడైన ముని అని చెప్తున్నారు. కాబట్టి హరి ఓం తత్సత్.